వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు రైతు భరోసా గురించి ముచ్చట చెప్పిండు. అగో మళ్ళీ ముచ్చట చెప్పిండే బాలన్న. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు రైతు భరోసా పథకం మీద చర్చ పెడతాము, అమలు చేస్తామని అన్నారు. ఇప్పుడు సప్పుడు లేదు. మరి పథకం తీసేసిన మనకి ఇట్లా చెప్పేందుకు పెట్టిండా? ఏం కథ అరుచుకుందాం పారి. రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంటేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో, పంటేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో, గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇన్నరా వ్యవసాయ మంత్రి ఏమంటున్నాడో, భూమి దున్ని పంట చేసిన వాళ్ళకే పథకం అందాలని లేట్ చేస్తురట. కారు పార్టీ ఏలుబడిలా పంట భూమి కాకుండా ప్లాట్లకు రోడ్లకు పైసలు వేసిండ్రు. అట్లా కాకుండా ఇందిరమ్మ రాజ్యంలో అసలైన అరువులకు రైతు భరోసా అందియాలని మలి సర్కారు మంతనాలు జరుపుతున్నదట. ఇన్ని దినాలు ఆగినరా కాబట్టి ఇంకా కొన్ని దినాలు ఆగుర్రి. చెయ్యి సర్కారు రైతు భరోసా మీద రామసక్కని ముచ్చట చెప్తుందన్న తరీకల వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ అనుకొచ్చిండు. అయ్యా మంత్రి గారు, ఇట్లా మీరు మాటలు మస్తు సార్రా చెప్పిర్రు. జర బిరాన రైతు భరోసా పథకం పైసలు అన్నదాతల అకౌంట్లో వేస్తే మంచిగుండు, కానీ మొన్నటి బడ్జెట్లో రైతు భరోసా ముచ్చటనే తీసుకురాలేదంటే దాన్ని ఆల్రెడీ బంధు పెట్టినట్టేనా అని అన్నదాతలు అనుమానపడుతురు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.